జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. అమ్మవారు మనకి ఉన్నారా అనే వాళ్ళకి నిదర్శనంగా చూపించే ఒక చక్కటి కథ. ఈ కథ ఏంటో మనము వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. మరి ఆ కథ ఏమిటో విందామా అండి. ఒకప్పుడు శ్రీకాళహస్తిరాజు మీదకు పొరుగు దేశపు రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడండి. శ్రీకాళహస్తిరాజు మొదట్లో కలవరపడిన తరువాత తమ కులదైవమైన జ్ఞానప్రసూనాంబను తలుచుకుని కొద్ది సైన్యంతోనే శత్రువులను ఎదిరించాడు. శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకులను ఉపయోగించాడు. అందరూ శ్రీకాళహస్తిరాజు ఓడిపోతున్నాడు అనుకున్నారు. తుపాకుల ముందు మామూలు ఆయుధాలు నిలుస్తాయా? ఆశ్చర్యంగా శ్రీకాళహస్తిరాజు విజయం పొందాడు. ఆ రోజు రాత్రి శ్రీకాళహస్తిరాజు కలలో జ్ఞానప్రసూనాంబ కనబడి తనకు ఒక చీర పెట్టమని అడిగిందంట. రాజు ఆశ్చర్యపడుతూ, అమ్మా, నీకు చీరలు లేకపోవడం ఏంటి అని అడిగాడు. దేవి తుల్లిపడిన తన పమిటి చెంగును చూపుతూ, బిడ్డా, తుపాకీ గుళ్ళ వల్ల ఇట్లా అయ్యింది. తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టాను అని అన్నది. కాళహస్తిరాజు ఉలిక్కిపడి లేచాడు. ఆనంద బాష్పాలు చెక్కిళ్ళపై రాలుతున్నాయి. తన విజయ రహస్యంలోని రహస్యం అవగతమైంది. తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబ తుపాకీ గుళ్లను తనపై తీసుకుని విజయాన్ని అనుగ్రహించింది. ఎంత కరుణ అని పొంగిపోయాడు. మరునాడు రాజు జ్ఞానప్రసన్నాంబకు బంగారు చీరతో అలంకరింపజేశాడు. ఈ కథ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక శాసనంలో భద్రపరిచి ఉంది. ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూనాంబకు బంగారు చీరను అలంకరింపచేస్తారు. ఇక్కడ స్త్రీలు బంగారు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడతారు. ఆ బంగారు చీరలో మరింత తేజోవంతమై విరాజిల్లుతూ ఉంటుంది అమ్మవారు. అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పక శివాలయంకు వెళ్ళి జ్ఞానప్రసూనాంబను కనులారా దర్శించి తన్మయులవుతూ ఉంటారు. నమః పార్వతీపతే నమః. హరహర మహోదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఈ కథ విన్న వారందరికీ కూడా తప్పకుండా జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి. ఇది అమ్మవారు ఉన్నారు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. ఇది ఆల్రెడీ కాళహస్తిలో శాసనంలో పొందుపరచబడి ఉంది. అలాగే అమ్మవారిని నమ్మిన వారికి అమ్మవారు కొంగు బంగారమే నిలిచి వాళ్ళ యొక్క కష్టాలను తప్పించి వాళ్ళ జీవితంలో మంచిగా ఉన్నత స్థితికి వెళ్ళటానికి సహాయపడుతూ ఉంటారు. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన దుర్గాభవాని బెజవాడ దుర్గమ్మ తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా మంచి కలిగేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పకుండా అమ్మను విశ్వసించండి. ప్రతి శుక్రవారము అమ్మకు పూజించండి. అమ్మని పూజించడం వల్ల మన జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయండి. ప్రతి శుక్రవారము కూడా మీరు వీలైనప్పుడల్లా శుక్రవారం పూట అమ్మవారి గుడికి వెళ్ళండి. అమ్మకి కుంకుమార్చన చేయించండి. అలాగే నిమ్మకాయల మాలను సమర్పించండి. చాలు. అమ్మకి నేత్తో దీపం వెలిగించండి. మీ యొక్క కష్టాలను అమ్మకు చెప్పండి. మీ అమ్మలాగా మీ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చి మీ జీవితంలో ఉన్నత స్థితికి మిమ్మల్ని వెళ్ళడానికి అమ్మవారే స్వయంగా దిగివచ్చి మీకు మార్గాన్ని సుగమనం చేస్తారండి. ఇందులో ఎటువంటి అబద్ధము లేదు. అమ్మవారిని నమ్మండి, అమ్మవారిని పూజించండి. మీ జీవితంలో జరిగే మంచి మంచి అద్భుతాలను మీరే చూసి ఆశ్చర్యపోతారు. అమ్మ ఉన్నారు అని నమ్మితే చాలండి, మన జీవితంలో ఎంతో మంచి ప్రకాశవంతమైన జీవితం మన ముందు ఉంటుంది. మన మనసు కూడా నిలకడగా ఉంటుంది. కష్టాలు ఉన్నప్పుడే కదా మన యొక్క ధైర్యం తెలిసేది, మన తెలివితేటలు తెలిసేది. ఆ కష్టాల నుంచి మనం బయటికి పడాలి అంటే అమ్మవారిని కోరుతూ, అమ్మవారిని మనము దర్శించుకుంటూ, అమ్మవారిని నామజపం చేస్తూ మీరు ఈజీగా ఆ కష్టాల కడలిలో నుంచి బయటికి వచ్చేస్తారు. తప్పకుండా అమ్మవారిని పూజించండి. మీ యొక్క కష్టాల కడల నుండి మిమ్మల్ని బయటికి లాగేది అమ్మవారే అని గుర్తించండి. అమ్మ కరుణతో, అమ్మ దయతో మీ యొక్క కష్టాలను ఈజీగా మీరు వాటి నుంచి బయటికి వచ్చేసి మంచి సుఖవంతమైన జీవితాన్ని మీరు అందుకోగలుగుతారు అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదండి. తప్పకుండా అమ్మవారిని పూజించండి. అమ్మవారి యొక్క నామమైనా సరే ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కనుక ప్రతినిత్యము మీరు స్మరిస్తూ ఉంటే మిమ్మల్ని అమ్మ కాచి కాపాడుతూ ఉంటుందండి. ఇందులో ఎటువంటి సందేహము లేదు, ఎటువంటి అబద్ధము లేదు. ఒక్కసారి అమ్మవారిని పూజిస్తూ ఉండండి. అమ్మవారి నామాన్ని మీరు జపిస్తూ ఉండండి. మీ జీవితంలో జరిగే ప్రతి అద్భుతాన్ని చూసి
మీరే ఆశ్చర్యపడేలాగా మీ జీవితము అంతా కూడా మారిపోతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై దుర్గా భవానీ.